బర్నింగ్ టాపిక్. కిచడీ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అని ఆల్రెడీ వాళ్ళకి పేరుంది. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం పులిహోర కలపడంలో వాళ్లకు వాళ్లే సాటి. ఈసారి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అరవ రాజకీయం. వింత పొత్తులు, విచిత్ర చేరికలు, ఉడికించే ఉచితాలు, ఇవి చాలవన్నట్టు వేడి వేడి విడాకుల కథలు. దిమాగ్ ఖరాబ్ చేస్తోంది అక్కడ దళపతుల కొట్లాట. గరం గరం సాంబార్ పాలిటిక్స్, ద్రవిడ మున్నేట్ర కలగా పులగం. డీటెయిల్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి మొత్తం 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ షురువైంది. మార్చిలో షెడ్యూల్, ఏప్రిల్, మే నెలల్లో పోలింగ్, జూన్ నెల కల్లా కొత్త ప్రభుత్వాలు కొలువు తీరుతాయి. పిల్ల రాష్ట్రం పాండిచ్చేరిని పక్కన పెడితే మిగతా 4 రాష్ట్రాలకు ఇది హై టైం. కానీ ఒక్కటి గమనించారా? దేశం మొత్తం ఆ ఒక్క తమిళనాడు వైపే మేజర్గా ఫోకస్ చేసింది. ఆ రేంజ్లో ఉంది అక్కడ పొలిటికల్ డెన్సిటీ. పాత పార్టీల్లో చీలికలు, ఊహల కందని చేరికలు, కొత్త పార్టీల పెడబొబ్బలు, ఎవరి పులిహోర వాళ్ళు కలుపుకుంటున్నారు. మొత్తానికి అక్కడ పెద్ద ఇలాఖతా మాఫియా నడుస్తున్నట్టుంది. తుఫాన్ నంబర్ 1. 1987 డిసెంబర్లో ఎంజీఆర్ అస్తమయం. అన్నాడీఎంకేలో ఒక అమ్మ ఆగమనం. ద్రవిడ రాజకీయాల్లో అదొక పెను సంచలనం. తుఫాన్ నంబర్ 2. 2016 డిసెంబర్లో పురచ్చి తలైవి జయలలిత మరణం. అమ్మ శకె ముగిసి చీలికలు పేలికలుగా మారి పతనం దిశగా అన్నాడీఎంకే పయనం. తుఫాన్ నెంబర్ 3. కొత్త జెండా టీవీకే జననం. సినిమాటిక్ పాలిటిక్స్ కి మళ్లీ ఊపొచ్చినట్లే వచ్చి టోటల్ అరవ పాలిటిక్ పిక్చర్ లో కలకలం. కొత్త కొత్త ట్విస్ట్లతో ద్రవిడ రాజకీయమంతా కలగాపులగం. అవును, అల్పపీడనం పుట్టి వాయుగుండంగా మారి ఉప్పెనై ముంచెత్తుతోంది తమిళనాట పొలిటికల్ తుఫాన్. 1967 తర్వాత అంటే దాదాపు 60 ఏళ్లుగా తమిళనాడులో ద్రవిడ రాజకీయాలదే ఆధిపత్యం. డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మారి మారి పవర్లోకొచ్చేవి. పెరియార్ భావజాలంతో ద్రవిడ మోడల్ ఆఫ్ కమ్యూనలిజంతో పుట్టిన ఆ 2 ప్రాంతీయ పార్టీలదే తిరుగులేని హవా. బయటి పార్టీలు తమిళనాడు వైపు చూడాలంటేనే జడుసుకునేవి. జాతీయ పార్టీలైతే దశాబ్దాల తరబడి తోక పార్టీలుగానే మిగిలిపోయిన బాపతు. 10 ఏళ్ల కిందటి దాకా తమిళనాట ఎలక్టోరల్ గ్రౌండ్ లో ఉన్న పిచ్చ క్లారిటీ ఇది. ఇప్పుడైతే ఆ క్లారిటీ మిస్ అయిందా? ఎందుకంటే ఇటు పురిచ్చి తలైవి జయలలిత, అటు కలైజ్నార్ కరుణానిధి. అక్కడ 2 కటౌట్లుండేవి. పురిచ్చి తలైవి మరణం తర్వాత పడుతూ లేస్తూ ఆయాసపడుతున్న అన్నాడీఎంకే తమ పురాణా దోస్త్ బీజేపీని మళ్లీ కలుపుకొని లేచి నిలబడే సాహసం చేస్తోంది. సరిగ్గా ఇక్కడే కొత్తగా చేరిన కలర్ఫుల్ అండ్ పాపులర్ కటౌట్ పేరు దళపతి విజయ్. కాసేపు ముఖాముఖి పోరు అని, మరి కాసేపు ట్రయాంగిల్ ఫైట్ అని షేపులు మార్చుకుంటూ పోతున్న సాంబార్ పాలిటిక్స్ లో పూటకో మసాలా యాడ్ అవుతోంది. పులిహోర పొట్లంలా మారింది. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మాజీ సీఎం పన్నీరు సెల్వం శత్రు పార్టీ డిఎంకేలో చేరడం, స్టాలిన్ తో చేతులు కలపడం. జయలలిత జైలుకెళ్లినప్పుడు ఆమె కుర్చీని భర్తీ చేసిన శాస్త్రిగా పన్నీరు సెల్వంకి పెద్ద క్రెడిటే ఉంది. ఆమె చెప్పినా చెప్పకపోయినా పార్టీలో నెంబర్ 2గా చలామణి అయ్యారు ఓపీఎస్. కట్ చేస్తే ఇప్పుడు డిఎంకే కండువా కప్పేసుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకులు పార్టీ ఫిరాయించి తోచిన చోటకు వలస వెళ్లడం కొత్తేమీ కాకపోయినా తమిళనాట పన్నీరు సెల్వం చేసిన జంప్ మాత్రం ఖతర్నాక్ అదేం చెప్పచ్చు. సామాన్య ప్రజల్లో కానీ అమ్మ ఆత్మ నాకు కళ్ళకు వచ్చిందని సమాజ్ దగ్గరికి వెళ్ళి మరి ఆయన బాధని తెలిపిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏడీఎంకే పార్టీని వద్దనుకుంటూ తన రాజకీయ లాభాల కోసం సొంత పార్టీని, సొంత కన్న తల్లినే తన్నుకుంటూ వెళ్ళి డిఎంకేలో పడ్డారైనా. ఒకప్పుడు నాకు తెలిసి ఒక
30 yearsగా కూడా డిఎంకేని ప్రతిరోజు తిట్టని రోజు లేకుండా తిట్టేవాడు డిఎంకేని. అలాంటి పార్టీలోకి ఈయన చేరడం అనేది జీర్ణించుకోలేని విషయంగా తయారైంది. శశికళ వర్గం, టీటీవీ దినకరన్ వర్గం, ఈ విధంగా ఓపీఎస్ వర్గంగా అన్ని ఒక 4 చీలకు దీప ఆమె మేనకోడలు, జయలలిత గారి మేనకోడలు, జయలలిత మేనకోడలు దీపాన్ని కూడా ఒక వర్గంగా మొత్తం 4 చీలికి అవ్వడానికి కూడా ప్రధాన కారణం ఓపీఎస్ఏ. అన్నా డిఎంకేలో ఓపీఎస్ ఎంతటి విశ్వాసపాత్రుడో తెలియాలంటే జార్ఖండ్ ఎగ్జాంపుల్ ని చెప్పుకోవాల్సిందే. హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లినప్పుడు సీనియర్ నేత చంపాయ్ సోరెన్ ని సీఎం గా కూర్చోబెడితే జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత అడ్డం తిరిగి కుర్చీని వాటేసుకున్నాడాయన. పన్నీరు సెల్వం మాత్రం జయలలిత ఫోటోను పక్కన పెట్టుకుని పాలించి ఆమె వచ్చిన తర్వాత బంగారు పళ్ళెంలో సీఎం సీటును తిరిగిచ్చారు. అంతటి మోస్ట్ లాయలిస్ట్ ఇప్పుడు డిఎంకేలోకి గెంతేయడాన్ని ఎలా చూడాలి? 1.5 సభ్యత్వాల బలంతో ఉన్న పార్టీ అని, ఎంజీఆర్ జయలలిత ఫోటోలే ఓట్లు కురిపిస్తాయని, ఒక్క పన్నీరు సెల్వం పోతే తమ ఓటు బ్యాంకుకొచ్చిన లోటేమీ లేదని వాళ్లు చెప్పుకున్నా దీన్ని ఎండ్ ఆఫ్ ఏడీఎంకే అని డిసైడ్ చేస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. జయలలిత మరణించినప్పుడు అమ్మ పార్టీ నిలువునా చీలింది. అప్పట్లో శశికళ, పళనిస్వామి ఒకవైపు, పన్నీరు సెల్వం మరోవైపు నిలబడ్డారు. కానీ బీజేపీ జోక్యం చేసుకుని పళనిస్వామిని, పన్నీరు సెల్వంని కలిపి అన్నా డీఎంకేకి ఊపిరిపోసింది. ఓపీఎస్ ప్లస్ ఈపీఎస్ బెటర్ ఈక్వేషన్ అవుతుందని, తమకు ఊతంగా ఉంటుందని ఆశపడింది. కానీ ఒకే పార్టీలో 2 పవర్ సెంటర్లు కలిసి ఉండడం ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదు. పైగా పన్నీరు సెల్వంతో పోలిస్తే పళనిస్వామి బెటర్ అనేది కమలం పార్టీ అంచనా. అనుకున్నదే జరిగింది. పార్టీలో కరివేపాకులా మారిపోయిన పన్నీరు సెల్వం వేరే మార్గం లేక డిఎంకేలో చేరిపోయారు. శత్రుపక్షంలోని ఒక పవర్ సెంటర్ ను లాగేసిన స్టాలిన్ వైపే అడ్వాంటేజ్ ఉన్నట్లు. పోటీలో గట్టిగా నిలబడాలంటే, అన్నా డిఎంకేని మళ్లీ నిటారుగా నిలబెట్టాలంటే ఇప్పుడు బీజేపీ ఏ పాచిక వేస్తుందనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. జబర్దస్త్గా జెండా ఎగరేశానన్న ఆనందమే తప్ప ఎజెండా దగ్గర మాత్రం డిమ్కీ కొడుతూనే ఉన్నాడు మిస్టర్ జననాయకన్. శత్రువులు పెరిగి దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో ఆయన క్యాల్కులేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. పోటీ తనకు స్టాలిన్ అంకుల్కి మధ్యనే ఉంది, మిగతా పార్టీలన్నీ కామెడీ పీస్లే అంటూ పదే పదే చెప్తున్నారు విజయ్. కానీ క్లైమాక్స్ తర్వాత మిగిలబోయే వన్ అండ్ ఓన్లీ కామెడీ క్యారెక్టర్ నువ్వే అంటూ రివర్స్లో కౌంటర్లు కూడా పడుతున్నాయి. ఇప్పటికీ తన గెలుపు సూత్రం ఏంటి అన్నది క్లియర్గా చెప్పలేకపోతున్నారు విజయ్. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో కంబైన్డ్గా కొట్లాటకి దిగి ఆల్టర్నేటివ్ అండ్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ తనతోనే సాధ్యమని చెప్తున్న నయా దళపతికి నిజంగానే అంత సీన్ ఉందా? 16% కాస్త అటు ఇటు ఓట్ బ్యాంక్ ఉన్నట్టు అంచనా వేసుకున్న టీవీకే ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉండబోతోంది? వి ఫర్ విక్టరీ అంటున్న విజయ్ ఫ్యాక్టర్ ఎన్నికల్లో ఎంత మాత్రం? షాక్ నంబర్ 1, కరూర్ మీటింగ్ లో తొక్కిసలాట. షాక్ నంబర్ 2, ఆగిపోయిన భారీ సినిమా. షాక్ నంబర్ 3, విడాకులడిగిన భార్య. 40 ఏళ్ల కెరియర్ లో 80కి పైగా సినిమాల్లో హీరోగా చేసి దళపతిగా కటౌట్ సైజుల్ని పెంచుకున్న విజయ్ కి కేవలం 6 నెలల్లో 3 సినిమాలు చూపించింది తమిళనాడు రాజకీయం. పార్టీ పెట్టిన మరుసటి రోజు నుంచి షాక్ల మీద షాకులు. దెబ్బ తగిలే కొద్దీ రాటు తేలుతానంటున్న విజయ్ ఎప్పటికప్పుడు కుంగుబాటు తప్పడం లేదు. కరూర్ మీటింగ్ లో తొక్కిసలాట. 41 మందికి పైగా మరణించి దాదాపు 100 మందిని గాయపరిచిన కరూర్ ట్రాజెడీ విజయ్ పొలిటికల్ జర్నీలో పడ్డ ఫస్ట్ సడన్ బ్రేక్. ప్రాణాలు తీయడానికే పార్టీ పెట్టాడంటూ ఇష్యూను సెంటిమెంటల్ గా మార్చి విజయ్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాయి అపోజిషన్ పార్టీలు. విచారణ చేపట్టిన సిబిఐ విజయ్ ని ఢిల్లీకి పిలిచి ఇంటరాగేట్ చేసింది. ఆగిపోయిన భారీ సినిమా, కోట్ల ఖరీదైన కెరియర్ ని గాలి కొదిలి పబ్లిక్ లైఫ్ లోకొచ్చానంటున్న హీరో విజయ్ తన చిట్ట చివరి సినిమాగా ప్రమోట్ చేసుకున్న జననాయకన్ థియేటర్లలోకే రాలేదు. చట్టపరమైన చిక్కులతో మూలన పడింది. ఆ సినిమాతో జనంలో ఎమోషన్స్ వర్కౌట్ చేసుకుందామన్న ఆశలు అడియాసలే అయ్యాయి. విజయ్ పొలిటికల్ లైఫ్ కి ఆక్సిజన్ లాంటి ఆయన ఫ్యాన్స్ కి నిట్టూర్పులే మిగిలాయి. విడాకులు కావాలంటున్న భార్య,
విజయ్ వివాహేతర సంబంధం పుకారు కాదు, పచ్చి నిజం. విజయ్ భార్య సంగీత చెంగల్పట్ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం తమిళ రాజకీయాల్ని మరో ఇంట్రెస్టింగ్ మలుపు తిప్పేశాయి. విజయ్ వ్యక్తిగతాన్ని సూటిగా టార్గెట్ చేసింది. మా ఆయన నాకొద్దు, ఆయనకు వివాహేతర సంబంధం ఉంది అని ఓపెన్ గా చెప్పేసిన సంగీత విజయ్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. విజయ్ రాజకీయ ప్రత్యర్థులకు పెద్ద ఆయుధం దొరికినట్లయింది. అప్పటికే ఓ సినీ నటితో విజయ్ కు సంబంధం ఉందన్న అభియోగం, ఆయన పర్సనల్ லைஃப் మీద பெத்த மச்ச. பாவம், அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டிலேருந்து வெளியே வரணும். திரிஷா விட்டிருந்து முதல்ல வெளியே வந்தால் தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோடு நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில் சொல்லணும். முதல்ல இதிலேருந்து வெளிவரணும். முதல்ல విడాకుల నోటీసు పూర్తిగా వ్యక్తిగత విషయం, స్పందించాల్సిన అవసరం లేదు అని తప్పించుకుంటున్నప్పటికీ పార్టీ భవిష్యత్తును మాత్రం తీవ్రంగా ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. విజయ్ తీరుతో 5 ఏళ్ల నుంచి మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, అయినా విజయ్ వేధింపులు కొనసాగితే ఆ నటి పేరు బయటపడతానని స్వయానా భార్యే పంచాయతీ పెట్టడం విజయ్కి కొత్త తలనొప్పి. తమిళనాడు ప్రజల జీవితాలను బాగు చేస్తానంటున్న విజయ్ అంతకంటే ముందు సొంత కాపురాన్ని చక్కదిద్దుకోవాలంటూ సెటార్లు పడుతున్నాయి. ఇలా దెబ్బ మీద దెబ్బ కొట్టి పర్సనల్ లైఫ్ ని, పబ్లిక్ లైఫ్ ని, సినిమా లైఫ్ ని టార్గెట్ చేసి విజయ్ పొలిటికల్ ఎంట్రీని సక్సెస్ఫుల్ గా డ్యామేజ్ చేయగలిగింది విజయ్ శత్రువర్గం. సినీ నేపథ్యం కలిగినటువంటి కమల్ హాసన్ అయితేనేమి, శరత్ కుమార్ అయితేనేమి, భాగ్యరాజ్ అయితేనేమి, శివాజీ గణేషన్ అయితేనేమి, సీమాన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా రాజకీయంగా పైకి రాలేకపోయారు. ఏదో కొన్ని శాతం ఓట్లయితే పొందగలిగారు కానీ అంత ప్రాముఖ్యత రాలేకపోయారు. విజయ్కి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కొన్ని పోలికలు చెప్పవచ్చు. ఆయన సినీ నటుడు, ఈయన సినీ నటుడు. విజయ్ ఈ భార్య విడాకుల్ని రాజకీయంగా ఎలా మలుచుకోవాలని చాలా మంది ఆతృతగా చూస్తా ఉన్నారు. సొంత జెండా ఎగిరేసి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కంబైన్డ్ గా కొట్లాటకు దిగితే ఈ మాత్రం షాకులు ఉండే తీరుతాయి. సైద్ధాంతికంగా బీజేపీని, రాజకీయంగా డీఎంకేని శత్రువులుగా ప్రకటించిన టీవీకే చీఫ్ విజయ్ ఆ 2 పార్టీల నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అటు ఒంటరి పోరుకే సైకొట్టిన టీవీకే విజయ్ కోసం కూటమి కడదాం రా అంటూ కాంగ్రెస్ పార్టీ గ్యాలం వేస్తోంది. 2016లో 40 సీట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్కి. దాంట్లోంచి వాళ్ళు గెలిచింది మాత్రం 8 సీట్లే. ఒక రకంగా 2016లో డిఎంకే అధికారంలోకి రాకపోవడం కారణం, ఆ రోజున కాంగ్రెస్కి ఇచ్చిన 40 సీట్లే కారణం అని అందరూ డిఎంకే శ్రేణులు చాలా గట్టిగా నమ్ముతున్నారు. అందుకని ఈ రోజున కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే, విజయ్ నుంచి ఒక ఆఫర్ ఉంది కాబట్టి డిఎంకేని వదిలేసి అటు విజయ్కి సంబంధించిన టీవీకే పార్టీలో చేరదామనే ఒక ఆలోచనలో కాంగ్రెస్ కార్యకర్తలు కనిపిస్తున్నారు. కాకపోతే కరూర్ తొక్కిసలాటప్పుడే పార్టీ ఫ్యూచర్ కి ఎండ్ కార్డు పడిందని జోస్యాలు చెప్పారు. ఇప్పుడు భార్య విడాకులు కూడా చురకత్తుల్లా గుచ్చుకుంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్. ఎన్నికలకు మరో 1.5 రోజులైనా గ్యాప్ లేదు. విజయ్ తేల్చుకోవాల్సిన సమస్యలు మాత్రం బోలెడన్ని. రాజకీయ దళపతికి సినిమా దళపతి ఎంత మేరకు పోటీనిస్తాడో చూడాలి మరి. కామ్రేడ్ కాంటెంట్ తో కమల్ హాసన్ పెట్టుకున్న పార్టీ డిఎంకేలో కలిసిపోయింది. రాజ్యసభ సీటుకి బేరం పెట్టి కాంప్రమైజ్ అయ్యారు అని ఆయనపై అభియోగం ఉంది. ఇక కెప్టెన్ విజయకాంత్ పెట్టిన డిఎండికే పార్టీని కూడా స్టాలిన్ చేతుల్లో పెట్టేశారు ఆయన భార్య ప్రేమలత విజయకాంత్. విజయ్తో కటీఫ్ కొట్టిన ఆయన భార్య సంగీత సోమలింగం రేపటి రోజున ప్రచారంలో ఏ జెండా పట్టుకుంటారో తెలియదు. జయలలితకు, శశికళకు దగ్గర మనిషి టీటీవీ దినకరన్ బీజేపీ కూటమిలో చేరిపోయారు. నిన్నటిదాకా అమ్మ పాట పాడిన పన్నీర్ సెల్వం అన్నా అంటూ స్టాలిన్ చంకలో దూరిపోయారు. ఇలా ఎవరికి వారే సొంత పైత్యాలతో ఫ్యూచర్లని వెతుక్కునేసరికి తమిళనాట రాజకీయం కలగాపులగమైపోయింది. దేశంలోకెల్లా ఎక్కువ పార్టీలున్న రాష్ట్రంగా తమిళనాడు పేరిట ఒక రికార్డే ఉంది. ఇప్పుడు చీలికలు చేరికలతో ఆ రికార్డ్ మళ్లీ బద్దలవుతోంది. ద్రవిడ మోడల్ 2.0 నినాదంతో డిఎంకే చీఫ్ స్టాలిన్ మరోసారి అధికారాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నారు. స్థిరమైన పాలన, సంక్షేమ పథకాల అమలు తమతోనే సాధ్యమని చెప్పుకుంటున్నారు.
సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ SPA పేరుతో తన కూటమిని కూడా బలంగా మేకోవర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ కమ్యూనిస్టుల బలంతో టైటిల్ ఫేవరెట్ గా ముందు వరుసలో ఉంది స్టాలిన్ పార్టీ. నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అన్నాడీఎంకేను దగ్గరకు తీసుకొని కూటమిని పునరుద్ధరించి తమిళనాడు నుంచైనా సౌత్ లో ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతోంది బీజేపీ. మోదీ, అమిత్ షా వరుస టూర్లేస్తూ సమయం దొరికినప్పుడల్లా తమిళ్ సెంటిమెంట్ ని టచ్ చేస్తున్నారు. అంతర్గతంగా చదరంగము ఆడుతోంది కమలం పార్టీ. యూత్, మిడిల్ క్లాస్ ఓటును నమ్ముకొని హీరో విజయ్ పెట్టుకున్న టీవీకే పార్టీని ఆదిలోనే మట్టుబెట్టాలని రెండు అధికార పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. సంప్రదాయ ద్రవిడ పార్టీలకు సరైన ప్రత్యామ్నాయం తానేనని చెప్పుకోవడమే కానీ ఇంతవరకు బలమైన క్యాడర్ ని నిర్మించుకోలేక సతమతమవుతున్నారు విజయ్. ఇలా ట్రయాంగిల్ ఫైట్ ఫిక్స్ అనుకుంటున్న తరుణంలో తగుదునమ్మా అంటూ తాను ఓ పార్టీ జెండాను తెచ్చుకుంది వీకే శశికళ. అన్నాడీఎంకేలోకి మళ్లీ రావాలని, పార్టీని మళ్లీ చేతికి తీసుకోవాలని 7-8 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్న శశికళ తాను కూడా ఒక కొత్త దుకాణం తెరిచారు. దేవర సామాజిక వర్గాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి పొలిటికల్ అడ్వాంటేజ్ పొందాలన్నది శశికళ ఐడియా. ప్రస్తుతానికైతే బ్యాక్ డోర్ పాలిటిక్స్ కే పరిమితం. జయలలిత హయాంలో కింగ్ మేకర్ గా ఆమెకు మంచి పేరుంది కూడా. దక్షిణ తమిళనాడులోని 5 జిల్లాల్లో దేవర్ సామాజిక వర్గం బలంగా ఉంది. ఇక్కడ శశికళ చక్రం తిప్పే అవకాశమైతే ఉంది. స్టాలిన్ ని మళ్లీ పవర్లోకి రానివ్వనని ఛాలెంజ్ అయితే చేశారు. కానీ ఆమె పెట్టిన కొత్త పార్టీతో పరోక్షంగా అన్నాడీఎంకే బీజేపీ కూటమికే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అన్నాడీఎంకే నుంచి పన్నీరు సెల్వంను అట్రాక్ట్ చేయడం ద్వారా సౌత్ తమిళనాడులో ఉన్న 12% దేవర్ కులస్తులపై కన్నేసింది డిఎంకే. కానీ శశికళ కొత్త పార్టీతో దేవర్ సామాజిక వర్గంలో చీలిక రావడం పక్కా. అటు పళనిస్వామిపైనే ఆశలు పెట్టుకున్న బీజేపీ ఆయన సామాజిక వర్గం గౌండర్ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునే ఛాన్స్ ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రముఖ పాత్ర ఏడీఎంకే అలయన్స్ లో వారి పళనిస్వామి గారి నాయకత్వంలో వహించబోతున్నారు. సరే, ఎన్ని పార్టీలు కొత్తగా వచ్చినా, ఎవరు ఎటుపోయినా డిఎంకే ఫ్రస్ట్రేషన్ లో కొంతమందిని కలుపుకుంటున్నా, డబ్బు రాజకీయాలు చేస్తున్నా, అనేక తాయిలాలు ప్రకటిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం డిసైడ్ అయిపోయారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడులో రాబోతుంది. విజయ్ ని ఒంటరి చేయాలన్న ఎత్తులు ఫలిస్తాయా? బీజేపీ ఎలక్షన్ ఇంజనీరింగ్ అన్నాడీఎంకేకి అడ్వాంటేజ్ అవుతుందా? విజయ్ వైవాహిక జీవితంపై పడ్డ మరకలు ఎంత మేరకు ప్రభావం చూపుతాయి? ఇప్పటి వరకు ఎటూ తేల్చని సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్, విజయ్ సమకాలీనుడు అజిత్ కున్న ఓటు బ్యాంకు ఎటువైపు మొగ్గు చూపుతుంది? ఇవన్నీ ఇప్పటికైతే అంతుబట్టని ప్రశ్నలు. కానీ వీటన్నింటికీ మించి పార్టీలు పంచే ఉచిత తాయిలాలే ఫలితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మగవాళ్లకు సైతం బస్సుల్లో ఫ్రీ జర్నీ ప్రకటించి ఓటు మీద ఖర్చు వేసుకుంది అన్నాడీఎంకే. ప్రాంతీయ పార్టీల హవా పరిమితం కావడం, బీజేపీ బ్యాక్డోర్ పాలిటిక్స్ తో యాక్టివ్ రోల్ ప్లే చేయడం, నాయకుల ఇష్టారీతన పార్టీలు మారడం టోటల్ గా 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఆసక్తిగా మారాయి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. ఇడ్లీ సాంబార్ పాలిటిక్స్ లో ఇది నయా లుక్, నయా టేస్ట్. ఇప్పుడే పూటకోసారి ఈక్వేషన్లు మారిపోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చి పోలింగ్ మొదలయ్యే నాటికి ఈ సమీకరణాలు ఇంకెన్ని రంగులు మారతాయో. సాంబార్ పాలిటిక్స్లో చివరికి మిగిలేదెవరో చూడాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.